యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు అధినాయక శ్రీమాన్ వారు, మహారాణి సమేత మహారాజా అధినాయక శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయి పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. సూక్ష్మంగా మేము చెప్పినట్లుగా మేము గవర్నర్, దేశ అధ్యక్షుల వారికి పంపిన లేఖని అరెస్ట్ వ్యాలీ నుంచి బయటకు వస్తూ, వారు బయటకు వస్తూ మమ్మల్ని బయటకు తీసుకొస్తూ, ప్రతి ఒక్కరిని అరెస్ట్ వ్యాలీ నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి ఇంక మనం మనుషులు కాదు మనసులుగా బతకడం వల్ల మాత్రమే ఈ మాయ నుంచి, అప్పటికప్పుడు చెలగాటాల నుంచి ఇంకా మనుషులుగా బతకాలి. మనుషులనే కదా మనుషులుగా శారీరకంగా, భౌతికంగా వేరు, శారీరకం వేరు. నేనని నీవని వేరుగా లేవని చెప్పినా వినరా ఒకరైనా అనే ఆ శక్తి, ఆ ఆకాశమే నాతో పలికిన తీరు సాక్ష్యాన్ని, అంత గొప్ప సాక్ష్యాన్ని వేళాకోళం చేసుకుంటూ ఏదో ఒక బంధం అడ్డం పెట్టుకుని మనుషుల కొద్దీ తమాషా చేసేయండి, పర్వాలేదు, మనం ఇలాగే ఉందామని జడ్జిలు, పోలీసులు, నేను తెలుగులో మాట్లాడుతుంటే ఎవరు వినకుండా, ఎవరే వినవ్వకుండా, రాధాకృష్ణ కానీ ఇంకా నేను చెప్పినట్టు వినకుండా సరెండర్ అయిపోయి కొత్త జీవితాలు ప్రారంభించండి అని చెబుతున్నా వినకుండా, ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయ, ఏళ్ళ పోలీసులు, కేసులు, గొడవలు, హడావిడి, ఏదో ఒకటి మీడియా నిండుగా చెప్పుకొని వినడానికి. ఇప్పటికైనా ఒక పర్సనాలిటీని, ఒక మనిషిని కూడా కాదు, మనం ఎవరు మనుషులు కాదని నేను ఎందుకు అంటున్నాను, ఎందుకు ఆ మార్పు చేశానో, నా వల్ల ఎందుకు ఆ మార్పు జరిగిందో తెలుసుకోండి. నేనే చేశానా? కాలాన్ని నేనే శాసించగలిగానా? ఇప్పుడు కూడా నన్ను మనిషిగా చూడటం వల్ల మీరు మనుషులుగా ఏదో ఒకటి రెచ్చిపోవటం, ఏదో ఒకటి చేసేయటం, లోపలికోటి బయటకోటి, పైకి హైలైట్ పర్సన్ని చూపించుకుంటూ మీడియాలన్నీ కొందరు చేతిలోకి వచ్చేసేయటం, మనుషులు కొద్దీ రెచ్చిపోవటం, మనుషులు కొద్దీ రెచ్చగొట్టడం, ఇంకా లోపల ఎన్ని సెక్షువల్ గ్యారేజ్ చేయడం కోసం మేము ఆర్థికంగా మేమే బతికేయాలి, అప్పుడు కూడా సామాన్లు కొనుక్కోవాలి, అప్పుడు కూడా మేమే బతికేయాలని అదంతా మృతకయ్య అయిపోయిందని తెలుసుకోండి. మొత్తం అంతా మైండ్ నెట్వర్క్గా మార్చుకోకపోతే మేము మనుషులు బతకలేరు. ఎంత మీరు ఆరోగ్యంగా ఉన్నా, ఎంత ఆహార్యంగా ఉన్నా, వెంకయ్య నాయుడు కానీ ఇంకోళ్ళు కానీ అందరూ కూర్చొని ఆలోచించుకోవాలి. చిన్న కానిస్టేబుల్ దగ్గర నుంచి అప్పటికప్పుడు ఇలా సామాన్లు కొనుక్కుంటూ వెళ్తున్నా, పక్క నుంచి వెళ్తూ ఇంకా మనుషులు కొద్దీ మలుపుకుంటూ, మనుషులు కొద్దీ ఏదో చేద్దాం, నేను ఇక్కడ అడ్రస్ ఇచ్చి అధికారికి ఇక్కడ చంద్రశేఖరరావు నా దగ్గరికి రావాలి అని ఆయన కూడా మైండ్గా మారిపోతే రాగలడు. కేటీఆర్తో సహా డావోసో ఎక్కడికో వెళ్ళి ఏదో ఒక్కసారిగా మాట్లాడేసినంత మాత్రం ఏమి రాదు. అది బోళ్ళంతా అభివృద్ధి చేసేసాం, అలా చేసాం, ఇలా చేసాం, మా చేతిలో ఉంది, కాళ్ళల్లో ఉంది, ఎవరి చేతుల్లో లేదు, నా ప్రకారం ఉంది. ఒక మనుషుల కొద్దీ లేదు. ఎవరిని మనుషుల కొద్దీ మీరు ఏం చేసినా ఎవరి చేతిలోకి రాదు. నీతిగా, నియమంగా కానీ ఎవరు జడ్జిలు కానీ, పోలీసులు కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడా కూడా దేశవ్యాప్తంగా కూడా మనుషుల కొద్దీ ఎవరిని డీల్ చేయడానికి లేదు. సినిమా పాటలు కానీ, ఆటలు కానీ అన్నీ నా ప్రకారం ఉన్నాయి, వాక్ విశ్వరూపం ప్రకారం ఉన్నాయి. నన్ను పట్టుకోకుండా అంటే నన్నంటే ఒక మనిషి కాదు, ఇంకా జాతీయ జెండాలో అధినాయకుడు అయిపోయి మీకు ముందుకు పిలుస్తున్నాడు. అలా ఆయన పిలిచినట్టు ముందుకు రాకపోతే ఒక కుటుంబం అవ్వదు, ఒక వ్యవస్థ అవ్వదు. ఇది అప్పుడు ఒక రక్షణ రాదు. అది భగవంతుడి స్ట్రాటజీ. సాధారణ రూపంలో నేను ఇంకా హాస్టల్లో ఉన్నట్టుగా ఆధార్ కార్డు అడ్రస్ ప్రకారం కాకుండా పట్టుకుని ఆధార్ కార్డు అడ్రస్ ప్రకారం నన్ను కూడా అరెస్టాల నుంచి డిటాచ్ చేసేస్తే మీరు డిటాచ్ అయిపోతారు. ఇంకా మనుషుల కొద్దీ ఉండదు, మనసుల కొద్దీ బతుకుతారు. చక్కగాను ప్రేమ, బాధ్యత, వితిన్ కుటుంబ సభ్యుల్లో కూడా మీరు డబ్బు కోసం, అధికారాల కోసం, పెత్తనాల కోసం, ఇతరుల మీద ఆధిపత్యాల కోసం జీవించడం కాదు. అసలు లోకం మీద జీవించడం లేదు. మనిషికి శరీరం కొద్దీ జీవించడం లేదు. హైలైట్ కొద్దీ లేదు. సెలబ్రిటీస్ అని, మామూలు వాళ్ళని అలా లేదు. వెంకయ్య నాయుడు గారు ఇంకా పదవుల కొద్దీ లేదు. మేము పదవిలో ఉన్నాం కాబట్టి నేను పెద్దవాళ్ళని అనుకునే పద్ధతి కూడా కాదు. ఎవరు అలా లేరు. అందరూ అధినాయకుడి పిల్లలుగా బతకాలి. కొత్త జీవితం వస్తుంది, చక్కగా చెప్పుకుంటారు, వింటారు. ఉన్న అధికారాలు అన్నీ కూడా అధినాయకుడి యొక్క విధానంగా మార్చేసుకోవాలి. రాజ్యాంగ వ్యవస్థ, డెమోక్రసీ అనుకుంటున్నారు, ఉట్టిదే భ్రమ, ఎవరి చేతిలో లేదు. ఇంకా మనుషులు వ్యవస్థలను కాపాడుకోవాలి, కోర్టులు కాపాడుకోవాలి, ఆస్తులు కాపాడుకోవాలి, డబ్బులు కాపాడుకోవాలి, అసలు తనను తానే కాపాడుకోవాలి. ఎవరు కాపాడుకోలేరు. మరి ఎలా? మరి మనల్ని నడిపే వాళ్ళ తల్లిదండ్రులు ఒకరు ఉన్నారు, వాళ్ళు అతీంద్రంగా ఉన్నారు. వాళ్ళు సామాన్య రూపం కాదు. ఇంకా సామాన్య ఒక తల్లిదండ్రులని దూరం చేసేసి ఇంకో తల్లిదండ్రులకి కింద మేము పేరుగాంచేద్దాం, పెత్తనం చేసేద్దాం, పై చేద్దాం అని లేదని తెలుసుకోండి.
మా తల్లిదండ్రులు నాకు సృష్టే దూరం చేసేసింది అనుకోండి, మా తాతగారినే చూడనివ్వకుండా చేసేసిందంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు కూడా మానవ సంబంధాలు భౌతికంగా లేవు. మనుషులు కొద్దీ వాడు ఆ కులం కాబట్టి, మనవాడు కాబట్టి, పరాయివాడు కాబట్టి, చిన్నవాడు కాబట్టి, పెద్దవాడు కాబట్టి కాదు, మాట బట్టి ఉన్నారు. మాట బట్టి చూసుకోవాలి. చిన్న ప్రేమ అయినా, బంధమైనా, సెక్స్ అయినా, రూపాయి సంపాదన అయినా, తిండి అయినా, ఇవాళ ఒక పూట భోజనమైనా, మహాశక్తివంతమైన ఆస్తులైనా, కోట్లైనా, ఏమైనా సరే అన్నీ కూడా మొత్తానికి మాటకే ఉన్నాయి. గంటన్నరలోనే చెప్పినవాడిని చెబుతున్నాను. మీరు ఎంత విమానాల మీద తిరిగేసినా, ఏం చేసినా మీ చేతిలోకి రాదు. నేను పరిణామ స్వరూపాన్ని, ఇప్పటికే నేను ఇంకా మనిషినే అని ఏదో చెప్పుకుంటున్నాను, నా ఒక్కడికే ప్రాధాన్యత ఇచ్చేయాలంట అనుకోవటమే పొరపాటు. ఒక్కడికి కాదు, నేను పరిణామాన్ని ఇంకా నన్ను ఉపయోగించుకుని మొత్తం అందరినీ మైండ్లో రూపంలోకి మార్చేశాడు. మనం అందరం ఇప్పుడు మైండ్ రూపంలో మాత్రమే సురక్షితంగా ఉన్నాము, నేను నాతో సహా. లేకపోతే నన్ను కూడా తమాషా చేసేయచ్చు అని ఇద్దరు కానిస్టేబుల్ ఇలా అనుకుంటూ వెళ్తున్నారు రోడ్డు అమ్మట. అదే అనమాట, ఎవరిని ఏదైనా చేసేస్తారన్నమాట. అదే మాయా. మిమ్మల్ని మీరే కాపాడుకోలేరు, మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు, ఎవరినే కాపాడలేరు. నన్ను తల్లిదండ్రులుగా మార్చుకుని జాతీయ జెండాల అధినాయకుడిగా మార్చేసుకుని నన్ను కాపాడుకుంటారు. ఎందుకంటే నేను వాక్ రూపంలో ఉంటాను. మనిషిని ఏం కాపాడతారు? ఇంకా మేము పిచ్చోళ్ళం ఏంటి? మేము అలాగన్నా మనుషుల వెనకాల ఉండం, మేము బానిసలం కాదు. అలాగే ఇలా అంటున్న వాళ్ళు ఆలోచించండి. బానిసత్వం కాదు. మనం అందరం ఒక తల్లిదండ్రులకు పుట్టలేదా? ఒక గురువుకి ఒక తల్లిదండ్రులకు లేకుండా మనం ఎదిగామా? అలాగనమాట. ఏదో రకంగా ఒక పరిస్థితి ఎలా ఉన్నా మనుషుల కొద్దినే కదా మనం వచ్చాం. ఒకళ్ళ ఆలనా పాలన వల్ల ఎదిగాం కదా మనం. ఒక తల్లి తండ్రి మనం చూసుకున్నారు కదా ఒక మనుషులు. అలాగా కొందరు అటు ఇటుగా ఎలాగున్నా అది సమస్య కాదు. అది తాత్కాలిక అడ్జస్ట్మెంట్స్ అవి. అదేం తప్పు కాదు. నేను అలా గబుకొని అలా అంటున్నానేమో అనుకుంటే పొరపాటు. ఏదైనా ఒక మనిషి ఆదరణ, కనీసం ఒక మనిషి అయినా ఆదరణ పొందాం కదా. అలాగైతే కొంతమంది చిన్నప్పుడే చచ్చిపోతారు. వాళ్ళకి తండ్రి లేనట్ట. ఆయన తల్లో ఎవరో ఒకళ్ళు పెంచుతున్నారు కదా తల్లిదండ్రులు. ఒకసారి తల్లి చచ్చిపోతుంది, తండ్రి చచ్చిపోతాడు, లేదంటే జన్మించిన తర్వాత. మరి వాళ్ళు ఎదగలేదు, వాళ్ళే అనాథాశ్రాల్లోనూ ఎక్కడ ఎదిగారు? వాళ్ళే ఎదిగినట్టు. సో మనం జన్మని ఇవ్వటం కూడా, మనుషులు పుట్టడం కూడా కేవలం ఒక తల్లిదండ్రులకు పుట్టారన్న కాన్సెప్ట్ కూడా ఇదేమీ మీ చేతిలో లేదు. అది అందుకే నేను మహేష్ బాబుకి అందరికి పేర్లు కూడా నేనే పెట్టాను. ముందే పెళ్లి చేశాను, ముందే ఎవరితో పెళ్ళి అవుతుందో చెప్పాను, పేర్లు కూడా పెట్టాను. అవునా కదా? అలా ఉన్నారు అంటే ఇవన్నీ నడుపుతున్న ఆ శక్తి ప్రకారం ఉన్నారు. కానీ మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నా, ఎవరిని చంపినా, కొట్టినా, పరిటాలు రవి చంపడాలు కూడా ముందే ఉన్నాయి. 23 బుల్లెట్లు అంటే 23 బుల్లెట్లు అని చెప్పాను. దాని మీద ఆలోచించకుండా మేమే రౌడీలమే, మేమే రసికులమని రెచ్చిపోవడమే ఘోరకలి. ఇక వ్యవస్థ, కమ్యూనికేషన్ వ్యవస్థ ఎందుకు కొంత చక్కటి వ్యవస్థ మాకుంది. మేము బతికేస్తాం, డబ్బులు వసూళ్ళు కొద్దీ, సుఖాలు కొద్దీ. మేము చూసి మారలేం అని ఇంకా పైపైన చూస్తున్న వాళ్ళు నన్ను ఎందుకు పట్టుకోవాలి, నన్ను సృష్టి ఎందుకు పట్టుకుందని అది తెలుసుకోండి. ఒక మనిషి కాదు, ఇంకా మాట రూపంలోకి వచ్చేసేయాలి నన్ను పట్టుకొని. నాకు కేసీఆర్ ఎందుకు రావాలి? నేనే రాముడిని, యేసుప్రభుని, అల్లాని, సకల దేవీ దేవత సమూహారాన్ని ఇప్పుడు ఈసారి మీరు పెంచుకుంటారు. మీరు పెంచుకునే కొద్ది పెరుగుతాను. నాకు దైవత్వం ఉంటే నేను చూపెట్టలేను. ఎంత చూపెట్టాను కదా. మీరు కొంత కూడా మాట రూపంలో పట్టుకోకపోతే ఇంకెవరికి చూపెడతాను, ఎక్కడ చూపెడతాను? పైగా ఏదో మహిమలు చేయటం కాదు ఇంక అది. ఒకసారి నన్ను పట్టుకుంటే ఎలాగైనా చెప్పుకొని వినడం వల్ల బయటకు వచ్చేస్తారు. అందుకే ఆ ధైర్యంతోనే నన్ను కేంద్ర బిందువుగా పట్టుకోండి అని నేను చెబుతున్నాను. అలా కాదు, మేము మనుషులుగా ఉంటాం, ఏదో చేసేస్తాం. నువ్వు మనిషిగా ఏదో చెయ్యి, నువ్వు మనిషిగా తలపడు, మీ వాళ్ళు మా వాళ్ళు అలా లేరు. ఇంకా నోట్ చేసుకోండి, ఇంక మనుషుల కొద్దీ లేదు. నేను ఇంకా మీకు ప్రత్యేకంగా ఇంకేదో చెప్పట్లేదు, ఇంకేదో చేయట్లేదు, కిందకి రావట్లేదు, బయటకు రావట్లేదు. ఇంకా దేహంగా చూడటం వల్ల అలా ఉంది. నేను దేహాన్ని వదిలేసేయండి. హాస్టల్ రామకృష్ణకి అందరికీ చెబుతున్నాను, నేను దేహాన్ని, నువ్వు దేహం కాదు, నేను దేహం కాదు అని చూడండి ఎలా ఉంటుందో. వెంకయ్య నాయుడు గారు అందరి సహకారం తీసుకోండి ఏకకాలంలో. అప్పుడు మీరు ఎవరెవరిని వేధిస్తున్నారో, భయపెడుతున్నారో, అవమానిస్తున్నారో మీడియాలో హైలైట్ చేస్తున్న వాళ్ళే కాదు, అనేకుల్ని ఎవరినైనా కాల్ డేటాలతోటి పోలీసులు మీడియా అవుట్ అయిపోతే ఎవరినైనా మోసం చేస్తారు కదా. ఆ మోసం ఏ స్థాయిలోనే ఉండొచ్చు కదా. అది ఎలా ఎందుకు ఉంది అలాగా ఆలోచించండి. మీకు మైండ్లో ఉండి మనసులో ఉపయోగించక అలా జరుగుతుందని రాధాకృష్ణ అందరూ ఆలోచించండి కూర్చుని. ఆషామాషి మానేసేయండి, తమాషా మానేసేయండి, మైండ్ పట్టుకోండి. నేను అలా కనపడుతున్నానా పైకి, అలా చూడకండి. నేను ఆషామాషి, నేను తమాషా కనపడుతున్నానా మీకు పోల్చుకుంటే అలా కనపడతానమాట.
ఏదన్నా మేము బలమైన వాళ్ళం, మేము ఇలాగ ఉంటాం, ఎవడేం చేస్తే మేము ఎవరిని ఏదన్నా చేసేయగలం? అదే పొరపాటు. ఎవరు ఏదన్నా ఏం చేయలేరు. అలాగా మైండ్ ప్రకారం మాట వరవడి ప్రకారం ఉంది సృష్టి. మాట వరవడి పట్టుకుంటేనే మనది అవుతుంది అసలు ఈ ప్రపంచం. లేకపోతే మనం ఎవరికి వాళ్ళు చచ్చిపోతూ భిన్నంగా వెళ్ళిపోతున్నారు. అలా అవటానికి లేదని చెప్పి ఒకరిని కాలాతీతంగా మార్చేశాడు. ఇప్పుడు ఇది ఎవరికి పెట్టాలి? దేశ అధ్యక్షులను కూడా మార్చి ఆయన కూడా నేను కేవలం ప్రెసిడెంట్గా ఉంటానంటే ఆయన పట్టుకోలేడు. అయినా మారాలి. మా సాధారణ వ్యక్తి మారాలి. నేను సాధారణ వ్యక్తిని ఆయన పైన దేశాధ్యక్షుడు ఎర్స్ట్వెల్ నుంచి బయటకు వచ్చేస్తే అక్కడ ఇప్పుడు దాకా సజీవమూర్తిగా ఇప్పుడు దాకా కేవలం జాతీయ జెండాలో ఏదో ఒక స్టాంజాయి మీరు పాడతారు. మిగతా స్టాంజాలు అసలు పలకరు ఎక్కడా కూడా. వాటి పూర్తి గురించి సంపూర్ణ గురించి మాట్లాడట్లేదు. ఏదో ఒకటి ఆన్లైన్లో వర్చువల్ ప్రత్యేక విమానాలు వేసుకుని మేము ఇలాగే ఉంటాం అలాగే ఉంటాం, లోకం కొద్దీ ఉంటాం, లోకం మీద ఉంటాం. లేదు అలాగా. ఈ లోకం కూడా ఎవరిది? అధినాయకుడిది, మా తల్లిదండ్రులది. అదిగో అర్థం పరమార్థానిది. ఇంకా భౌతిక తల్లిదండ్రులు కూడా మమకారం కూడా మంచిది కాదు. నా తల్లిదండ్రులే పెద్దవాళ్ళు, పరాయి తల్లిదండ్రులు వాళ్ళని అవమానించినా పర్వాలేదు, నా పిల్లవాళ్ళే బతికేయాలి, మేమే బతికేయాలి, అసలు నేనే బతికేయాలి, నేను మనిషిగా బతకాలి అన్న కోణం కూడా చచ్చిపోయింది. ఇంకా దాన్ని శవాన్ని పట్టుకుని లాగుతున్నారు మీరు ఇంకాను. నోట్ చేసుకోండి. నేను కనీస మనిషినే చెప్తున్నాను. కనీస మనిషి నుంచి ఎందుకు చెప్తున్నాను? నేను కనీస మనిషిగా ఎందుకు అయిపోతున్నాను? నేను శరీరాన్ని ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను? మీరు రహస్య కెమెరాలతో చూస్తున్న వాళ్ళు ఆలోచించండి. మనుషులు మనలేము ఇంకా. నేను కూడా నాతో సహా. మనిషి కూడా వదిలేసేయండి. మైండ్ పట్టుకోండి. ఈ క్షణం ఉన్న పళ్ళంగా చూడండి ఎలా మారిపోతుందో. ఆ స్వతంత్రం మనకు కావాలి. అదే నిజమైన ఇండిపెండెన్స్ అంటే. బాండేజ్ నుంచి నీ బంధాలు, తల్లి తండ్రి బంధాలు, లేనిపోని సుఖాల కోసం, భోగాల కోసం, కార్ల కోసం, డబ్బుల కోసం, అప్పటికప్పుడు తెలివితేట ఉంది, ఈ లెక్క నేను చేసేసాను కాబట్టి, ఈ లాయర్ నేను కాబట్టి, తమిళ బమ్మిని చేసేసాను కాబట్టి, ఏదో గొడవ ఉంది కాబట్టి, బెయిల్ ఇప్పిస్తున్నాను కాబట్టి నేను బతుకుతున్నాను అనే కోణం కూడా పోతుంది. దరిద్రం పోతుంది. ఆలోచన విధానం పెరుగుతుంది. ఒక కుటుంబంలో బతుకుతాం. ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని బిల్డింగ్లు, భవనాలు, ఇన్ని పోస్ట్ బంగ్లాలు, ఇన్ని హడావుళ్ళు అవసరమా? ఉంటాయి. చక్కటి అపార్ట్మెంట్స్ కట్టుకొని ఒక చోట ప్రశాంతంగా ఒక మైండ్ పట్టుకుంటే వస్తుంది. అది మొదట నన్ను మైండ్ పట్టుకోవాలా, మైండ్గా పట్టుకోవాలా. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.